సార్ అంటే యాక్చువల్‌గా ఒక 200 సినిమాలు చేసుంటారు సార్. హ్మ్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి మీ ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో, ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది, ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమైందంటే, మీ జీవితం మొత్తం గూడా మీ పాప చుట్టూ తిరిగింది. అవును. సో, మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సొస్తుంది. అందువల్లే ఒక 2, 3 ఇంకొక 2, 3 క్వెషన్స్ సార్. నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయినాయి. పాపది నా బాధ్యత. మీరు అడిగే ముందు ఒక చెప్పేస్తా, సార్ డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు. లేదు. సో అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్. మాకు అది ముఖ్యం కదా. కరెక్ట్. మీ సక్సెస్ గాని, మీరు సాధించినవి గాని అది ముఖ్యం కదా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గర ఉంది. ఈరోజు పాపని వేరే లెవెల్‌లో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటది. ఇద్దరు బాధపడిందో, లేకపోతే ఒక బాధ నుంచి బయటకొచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటది. హ్మ్. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఓకే, నేను చెప్తా. ఇమీడియట్గా నా మైండ్లో వచ్చేది అంటే మా అమ్మ చనిపోయింది. సార్ నేను వెళ్తున్నా బెంగళూరుకి. అండ్ ఇప్పుడు నా కూతురు వచ్చి బోర్డింగ్ స్కూల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే, మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి. బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది. అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు. అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది, అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి. నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది. బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవును నాన్న నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది. బట్ నీతో నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే. అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే బిగ్ చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? సరోజ ఎలా సరోజ వచ్చి వెంకట్ ప్రభు డైరెక్టర్ సినిమాకి. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ సినిమాలో నాకు బ్రదర్గా నటించాడు. ఓకే. సో మనం రోజు అక్కడ మీకు తెలుసుగా షూటింగ్లో తెల్లారితో 9 o'clock నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్లో మనం ఉన్నాం. అవునవును. సో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్నాం వాళ్ళు. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, నా ఎక్స్పీరియన్స్, అతని ఎక్స్పీరియన్స్, ఆయన వచ్చి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సో ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి. బట్ సరోజ అప్పుడు మనకు మైండ్లో రాలే, అతనికి మైండ్లో రాలే. నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే తామరబర్ణి అనే ఒక సినిమా, విశాల్తో చేసిన సినిమా, మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సింఘం అని చేశారుగా, ఆ డైరెక్టర్ చేసిన సినిమా. అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళింది సినిమాలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, మీరు ఏమనుకుంటున్నారంటే నేను దమ్ముతో తెలుగులోకి వచ్చాను లేకపోతే మిర్చితో ఇక్కడ స్టార్డమ్ వచ్చింది అనుకుంటున్నారు. ఒక 90s కిడ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది సార్. మీరందరూ వాళ్ళకి ఎక్కడ పరిచయం తెలుసా? సరోజా సినిమాలో నిఖితా గారి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ 90s కిడ్స్ కి చాలా పర్సనల్. అవును 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 తెలుసు. సో మిమ్మల్ని అక్కడే చూసారు అందరూ. అవును అవును అవును, అది నేను ఒప్పుకుంటా.